నిజం చెప్తున్నా, విజయవాడలో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? మంచి వాళ్ళు ఉన్నారు. అసలు అమ్మ నాన్న చనిపోతే మనవరాలని బాగా చూసుకొని వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళని ఒక దారి చేస్తారు. అమ్మమ్మ అంటే అమ్మ తర్వాత అమ్మ కదండి. ఇలా చేయొచ్చా? కిడ్నీ ఆపరేషన్ చేసుకుంటున్నప్పుడు నాకు చాలా ఏడుపు వచ్చింది. అసలు చెప్పుకోలేకపోయాను నేను. అలాంటి టైంలో మా చిన్న మేనత్త క్యారెట్లు పట్టుకొని మాకు తినడానికి కూడా కష్టమైంది. మా చిన్న మేనత్త క్యారెట్లు తీసుకొని వయసు అయిపోయిన కాలంలో కూడా నా కోసం తిరిగింది. మా పెద్దమ్మ పెద్దనాన్న, మా పెద్దమ్మకి బీపీ షుగరు. ఆ టైంలో కూడా పెద్దమ్మ అని నేను ఏడిస్తే అంత రాత్రిలో ట్రైన్ ఎక్కొచ్చేసింది. అప్పుడు ఎవరండి ఉన్నవాళ్ళు, ఎవరు లేని వాళ్ళు? వాళ్ళు డబ్బుకు విలువిచ్చారు, వీళ్ళు మనిషికి విలువిచ్చారు. నేను ఎప్పుడూ ఏమీ చేయలేదండి నా ఫ్యామిలీ మెంబర్స్కి. ఒక్క ఫోన్ చేయగానే పరిగెత్తుకొని వస్తారు.